వాట్ ఏ ఎగ్జాంపుల్ సార్. నాగార్జున సార్ సచ్ వరస్ట్ హోస్టింగ్ అంటే నాగార్జున గారిది. ఇప్పుడు నా రివ్యూస్ ఎట్లయినా అంటే మీరు చూసేటప్పుడు మీకు కూడా అనిపిస్తుంది వీడు ప్రతిసారి నిఖిల్ని వేసుకుంటూ గౌతమ్ లేపుతుండని మీకు అనిపిస్తుంది. బట్ ద థింగ్ ఈజ్ అలానే జరుగుతుంది ఆ బిగ్ బాస్ హౌస్లో హోస్టింగ్ కూడా. సో అది నాకు నచ్చలేదు. సో అందుకే ఇక నేను పోదాం అనుకుంటున్నా. మా సార్నో లేకపోతే ఎవరినో అప్పు అడుక్కొని బిగ్ బాస్ ఎట్లా వేసైనా కూడా దిగుకొని బిగ్ బాస్ పో అనుకుంటున్నా. దానికి నాగార్జున 65 ఏళ్ళ నాగార్జున మన్మధుడే అంటుంది తెలుసా. బాబా విష్ణు, ఇంతకంటే జెన్యూన్ ఎవరైనా ఉంటారా విష్ణు? చూసారు ఆడియన్స్, ఇంతకంటే జెన్యూన్. నేను కూడా అంటపోవచ్చు ఏమున్నది, అందరు దేవుళ్ళు నేను దేవుడిని ఆడదేవుడు ఏడుదేవుడు అని అందరిని అంట. అంటే నేను జెన్యూన్ అయిపోతున్నా? ఏం రా సెన్స్ లేదు, లాజిక్ ఉండాలి కొంచెం మాట్లాడడానికి. హాయ్ గాయ్స్, నిన్న సాటర్డే అనగానే నాగార్జున గారు వచ్చి ఎవరు తప్పు ఎవరు ఒప్పు ఇలా చెప్పారు. ఏం లేదు గాయస్, ఒక్కటే ఓవరాల్ చెప్పాలి. నిఖిల్ నువ్వు గెలుస్తావయ్యా, నువ్వు గెలిచేటోనివి, నువ్వు ఇట్లా చేస్తే ఎట్లా అని నిఖిల్కి ఏమో ఒక కాషన్ ఇచ్చిండు, గౌతమ్నేమో తిట్టేసిండు. నిఖిల్కి అలర్ట్ ఇచ్చి గౌతమ్కి తిట్టుకున్నాడు అన్నమాట. ఎవరు? నాగార్జున సార్. అది క్లియర్ కట్గా మనకు అర్థమవుతుంది కదా. అంటే బేసిక్ ఏంటంటే వీళ్ళు రా అన్న తప్పు కాదు, బే అన్న తప్పు కాదు, లేకపోతే గల్ల పట్టుకొని మీదికి పోయిన తప్పు కాదు, కొట్టడానికి మీరు ఏం చేయలేవు, ఏం చేసుకుంటూ చేసుకోపో, ఎవరిని ఎప్పుడో చెప్పుకోపో, ఇట్లా అన్న తప్పు కాదు. బట్ వన్ థింగ్ ఏంటంటే నువ్వు మూసుకో అన్నందుకు తప్పు, నువ్వు వాడుకున్నావు అనేది తప్పు. సో వాటి గురించి ఇప్పుడు గౌతమ్ వాళ్ళ అమ్మ టీచర్ కదా మీ అమ్మకి ఎవరైనా నువ్వు తప్పు చేసినావు అని చెప్పినప్పుడు మేడం ఆడు కూడా తప్పు చేసిండు ఆ రోజున అని చెప్పడం అనేది కరెక్టా? అట్లా చెప్తారా ఎవరన్నా? అట్లా చెప్తే తప్పే కదా. బాబా వాట్ ఏ ఎగ్జాంపుల్ సార్. నాగార్జున సార్ సచ్ వరస్ట్ హోస్టింగ్ అంటే నాగార్జున గారిదే. నేను చెప్తున్నా కదా, అసలు ఏం హోస్టింగ్ అది? ఆ కన్నడలా లేకపోతే ఆ తమిళ్లా వాళ్ళని చూసి నేర్చుకోవాలి. నేను 100% చెప్తున్నా. యాజ్ ఏ హోస్ట్గా హీఈస్ ఫెయిల్డ్. ఇవాళ జరిగిన ఎపిసోడ్లో రిగ్రెట్స్, మీకు ఎవరైనా రిగ్రెట్స్ ఉంటే చెప్పండి ఈ వీక్లో అని అడిగారు కదా. నాకున్న కంప్లీట్ రిగ్రెట్ చెప్తున్నా. ఫస్ట్ వీక్ నుండి ఈ 14th వీక్ వరకు ఉన్న రిగ్రెట్ ఏంటంటే ద రిగ్రెట్ వాజ్ ఈ నాగార్జున గారి హోస్టింగ్. దట్స్ మై బిగ్గెస్ట్ రిగ్రెట్. అసలు ఏం హోస్టింగ్ ఇది? పరమ చెత్త హోస్టింగ్. కాకపోతే ఇప్పుడు నేను నాగార్జున గారి ఒక మాట అన్నానంటే అందరూ తెగ పిఆర్ టీంలో వాళ్ళు అని అంటారు. వాళ్ళతో మనం పెట్టుకునేంత మనకు లేదులే. కానీ యాజ్ ఏ ఒక బిగ్ బాస్ రియాలిటీ షోకి హోస్ట్గా ఇలానా చేయాల్సింది? ఇప్పుడు ఓకే, మీరు తీసుకెళ్ళి ఎవరికి కప్పించుకుంటారు ఇవ్వండి. ఇప్పుడు మీరు గౌతమ్కైనా, నిఖిల్కైనా, నబీల్కైనా, విష్ణుకి ఎవరికైనా ఇచ్చుకోండి. అంటే విష్ణు అంటే ఎలిమినేట్ అయిపోయింది అనుకోండి, అది పక్కకు పెట్టండి. ఇప్పుడు మీరు నిఖిల్కి కప్పియాలనుకుంటున్నారండి, కప్పియండి, తప్పులేదు. కానీ ఒరే సామి, నువ్వు బే అనడం కూడా తప్పే. బే అని అంటారా ఎవరైనా? ఒక మనిషిని బే అని ఇన్సల్ట్ చేయడం అనేది కరెక్టా? అసలు ఎవరు చెప్పారు? అసలు నీకు ఎవరు నేర్పారు ఇదంతా? లాంగ్వేజ్ బ్యారియర్ ఉంటే ఉండొచ్చు, లేకపోతే నీకు కోపంగా తిట్టొచ్చు అని ఇలా అడగాల్సిన బాధ్యత యాజ్ ఏ హోస్ట్గా నాగార్జున గారికి లేదా అనేది నా క్వశ్చన్ అది. అని ఇంకొకటి అంటాడు గౌతమ్ గ్రూప్ గేమ్ అనేది లేదు గౌతమ్. సో దాంట్లో నుంచి బయటికి రా. గ్రూప్ గేమ్ అనేది లేదా? ఇక వచ్చిండు పెద్ద సైంటిస్టు వచ్చి చెప్పిండు మనకు. ఇప్పుడు గ్రూప్ గేమ్ ఉందా లేదా అనేది మనం చూస్తూనే ఉన్నాం, ఎన్ని వారాలుగా చూస్తున్నాం. ఎవరు గ్రూప్ గేమ్ ఆడిళ్ళు, ఎవరు ఆడలేదు. ఈవెన్ రోహిణి, అవినాష్, తేజ ఏం గ్రూప్ గేమ్ ఆడిళ్ళు, తర్వాత నిఖిల్, పృథ్వీ, తర్వాత యష్మి, విష్ణుప్రియ, ప్రేరణ, వీళ్ళేం గ్రూప్ గేమ్ ఆడిళ్ళు. ఇవన్నీ మనకు కనబడ్డాయి, మనం చూసినాం. ఈయన హోస్ట్కి వచ్చి ఏం లేదు అని అనగానే నువ్వు శనివారం ఆదివారం వస్తావు, సోమవారం నుంచి శుక్రవారం దాకా చూసేది మేమేనే. వాళ్ళు ఏం చేసి నాకు ఇచ్చుకుని నాకు ఇల్లుకుని అన్నీ చూసేది మేమే. ఎట్లాగూ నాగార్జున సార్ బిగ్ బాస్ చూడడు ఎపిసోడ్ కానీ ఏం చూడరు. వాళ్ళు ఇచ్చిన స్క్రిప్టే మాట్లాడతారు. ఆ స్క్రిప్ట్ డెవలప్ చేసే వాళ్ళని వేసుకుంటే బరాబర్ ఉంటుంది. నాగార్జున గారిని కూడా అనడంలో తప్పు ఉంది మనకు. నాగార్జున గారిని ఏమంటాం? పాపం ఆయన యాజ్ ఏ హోస్ట్గా వాళ్ళు ఇచ్చింది తీసుకొచ్చి ఇక్కడ చేస్తాడు. రివ్యూయర్గా మనం ఏం చేయాలి? బిగ్ బాస్లో జరిగేదాని గురించి మనం మాట్లాడుకోవాలి. కానీ ఒకరిని తప్పని ఇంకొకరిని తప్ప అనకుండా ఈ బిగ్ బాస్ టీం వాళ్ళు ఏం చేద్దాం అనుకుంటున్నారు సామి? నాకు అర్థం కాదు. ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఆ ఫిజికల్ టాస్క్ ఇట్లా బట్టి గుంజుకపోయి మొత్తం ఆగమానం చేసి కాళ్ళ నిలిచినా కూడా ఓకే మంచోడు, అటు బే అన్నా మంచోడే, వాడన్నా మంచోడే, కట్ చేస్తే ఏంటి నువ్వు మూసుకోరా అని ఎట్లా అంటావు? వాడుకున్నావు అంటే ఎంత డిస్రెస్పెక్ట్ఫుల్ గౌతమ్.
సార్ నేను వాడుకున్నాను ఆటపరంగా వాడుకున్నాను అన్నాను సార్. ఇక్కడ నేను ఏదో అవినాభావ శరీర సంబంధాలు పెట్టి వాడుకున్నాను అని అనలేదు. దాన్ని ఏమంటారు, శారీరకంగా వాడుకోవాల్సిన స్పేస్ కానీ అదేమి ఉండదు కదా. ద వే ఆఫ్ యూజింగ్ వాజ్ ఇన్ ద గేమ్ ప్లాన్, ఇన్ ద గేమ్. సో ఆ విధంగా అన్నాడు. సో ఆ మాట తప్పే కాదు. అసలు నన్ను అడిగితే నేను తప్పే కాదు సార్, వాడుకున్న మాట తప్పే కాదు, నేను డిఫెండ్ చేసుకునేటోని. ఈ గౌతమ్కి ఏమో మాట్లాడారు. ఇప్పుడు నా రివ్యూస్ ఎట్లయినాయి అంటే మీరు చూసేటప్పుడు కూడా మీకు కూడా అనిపిస్తుంది, ఇప్పుడు ప్రతిసారి నిఖిల్ని వేసుకుంటూ గౌతమ్ లేపుతుండని మీకు అనిపిస్తుంది. బట్ ద థింగ్ ఈజ్ అలానే జరుగుతుంది ఆ బిగ్ బాస్ హౌస్లో హోస్టింగ్ కూడా. సో అది నాకు నచ్చలేదు. ఏముంది ఇక వాళ్ళ రిగ్రెట్స్ చెప్పుకున్నారు. ప్రేరణ సంచాలక్ ఏం చేసిందో దాని గురించి మాట్లాడిండ్రు. అండ్ రోహిణి రిగ్రెట్ ఏం చెప్పింది, అవినాష్ది ఎగ్గేసాను సార్, నాకు వేయాలని లేకపోయినా కూడా అక్కడ నాకు ఎవరైతే హరితేజ నాకు ఫోర్స్ చేయడం వల్ల నేను ఎగ్గేసాను సార్ అని చెప్పేసి ఆమెంది. ఆ తర్వాత అవినాష్ సార్ నాకు ఒక రిగ్రెట్ ఉంది సార్. ఆ రిగ్రెట్ ఏంటంటే రోహిణి అండ్ విష్ణుప్రియ ఒక సెన్సిటివ్ మ్యాటర్లో మాట్లాడుకుంటున్నప్పుడు నేను అక్కడి నుంచి వచ్చేసాను సార్, అదొక రిగ్రెట్ ఉంది సార్ అని చెప్పేసి అంది. నేను గౌతమ్ నిఖిల్ని మీ రిగ్రెట్స్ ఏమున్నాయని అడిగితే, సార్ నేను ఇట్లా సారీ, ఈ గౌతమ్ సారీ అని భజన బంద్ చేస్తే బాగుంటుంది. నాగార్జున సార్ వచ్చి గౌతమ్ని ఏదో చిన్న ఎల్కేజీ స్టూడెంట్ చూసినట్టు చూస్తాడు, ఇట్లా పక్కకు పెట్టి పార్షియాలిటీ, ఘోరమైన పార్షియాలిటీ చూపిస్తాడు. గౌతమ్ ఏంది ఇదంతా, ఎవరిని పోడడానికి, ఎవరిని దించడానికి, ఎవరిని ఉంచడానికి, ఒకరిని పాజిటివ్ చేసి ఒకరిని నెగిటివ్ చేసి ఎవరి కోసమే ఇది 4 రోజులు అయితే ఇక అయిపోతుంది. ఇక ఆ అయిపోయే టైంలోనైనా వాళ్ళ పర్సనాలిటీస్ వాళ్ళకి అర్థమయ్యేటట్టు, వాళ్ళ తప్పులు వాళ్ళకి తెలుసుకునేటట్టు యాజ్ ఏ హోస్ట్గా ఒక పెద్ద మనిషికి వచ్చి అరే నాని బుజ్జి కన్నా ఇలా ఉంటుంది రా, తప్పు మాట్లాడితే ఇలా ఉంటుంది, ఇలాంటి పరిణామాలు ఉంటాయి, సో అలా మాట్లాడొద్దు, ఇలా మాట్లాడితే బాగుంటుంది, అలా మాట్లాడితే బాగుంటుంది అని అట్లీస్ట్ వాళ్ళు తెలుసుకునేటట్టు చేస్తే బాగుంటుంది కదా. ఏం చేయకుండా ఏంది నిఖిల్ అంటాడు, నాకు ఏ రిగ్రెట్స్ లేవు సార్, దిస్ ఈజ్ ఓన్లీ మై రిగ్రెట్, ఈ వారం నేను ఇట్లా గౌతమ్ ఇట్లా అన్నా అని చెప్పేసి. స్మార్ట్ గేమ్ అది. నిజానికి చెప్పాలంటే నిఖిల్కి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. స్మార్ట్ గేమ్ ఆడడం, ఫిల్టర్ గేమ్ ఆడడం, లేకపోతే సేఫ్ గేమ్ ఆడడం, గ్రూప్ గేమ్ ఆడినా కూడా కనబడకుండా మాట్లాడడం. సో నువ్వు బిగ్ బాస్ పోవాలంటే నీకు మాట్లాడడం పర్ఫెక్ట్గా వచ్చిందనుకో, కొంచెం టాస్క్లలో నీ ప్రతిభ చూపించింది అనుకో, నేను కొట్టే మొగోడు ఉన్నాడు. నేను చెప్తా, ఆడోళ్ళైనా మొగోళ్ళైనా నీకు మాట్లాడే తెలివి ఉండి నీకు మాట మార్చి, లేకపోతే నీకు 100 మందిలో ఉన్నా కూడా పాజిటివ్గా మాట్లాడి, నీ కళ్ళల్లో నువ్వు గుండెల్లో ఉన్న కళ్ళల్లో కనబడకుండా కప్పుపుచ్చి నువ్వు సీదా కొన్ని గేములు మంచిగా ఆడే అంత ఉంటే నువ్వు బిగ్ బాస్ హౌస్లో లాస్ట్ దాకా సస్టైన్ అవుతావు. సో అది ఆబ్వియస్గా మనకు కనబడుతుంది. కప్పు కొట్టొస్తావు, సస్టైన్ కాదు, కప్పు కొట్టొస్తావు. సో అందుకే ఇక నేను పోదాం అనుకుంటున్నా, మా సార్నో లేకపోతే ఎవరినో అప్పు అడుక్కొని అట్లా బిగ్ బాస్ ఎట్లా చేసి అయినా కూడా తిరుక్కొని బిగ్ బాస్ అనుకుంటున్నా. మీరు చేసే సపోర్ట్ ఉంటే చేయండి, మీరు ఏమైనా నా మీద ప్రేమ చూపించాలనుకుంటే మీరు సపోర్ట్ చేయండి. పోదాం నెక్స్ట్ సీజన్ కాకపోతే ఆ నెక్స్ట్ సీజన్ అయినా బిగ్ బాస్ పోయి ఆట ఆడుకుందాం. దీని తల్లి ఏమీ లేదు అక్కడ, ఎవరికి మైండ్ లేదు అక్కడ. ఏదో ఉన్నామంటున్నాం, వాళ్ళు చేస్తున్నారు, వీళ్ళు చేస్తున్నారు, మాకు గవాలు పోతున్నారు. గుడ్డుకారం తిని రూమ్లో లైక్ చేసి పైసా పోగేసుకొని చదువుకొని ఈ స్టేజ్కి వచ్చినాం. మనకు తెలుసు కష్టమైంది, బాధ ఏంది. ఏమో 4 రోజులు కాగానే అయ్యో మా అబ్బాయి ఇదంతా ఏంది సోది, అదంతా కెమెరాలు ఉన్నాయి, కంటెంట్ ఇద్దాం, అమ్మ లేదని ఎడదాం, నాన్న లేదని ఎడదాం, భర్త మిస్ అని ఇవన్నీ దొంగేడుపులాగా, అన్ని దొంగేడుపులు లంగేడుపులు అవన్నీ. సో మనం పోయినాం అనుకో, నేను చిన్నప్పటి నుంచి హాస్టల్లోనే ఉన్నా. 5వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ దాకా హాస్టల్లో చదువుకున్నాను నేను. అసలు ఎప్పుడన్నా 2వ ఆదివారం కూడా మా ఇంటి దగ్గర నుంచి మా పేరెంట్స్ వస్తా అంటే ఎందుకు మళ్ళీ 500 రూపాయలు ఖర్చు, ఇన్నే ఉంటుంది, మీరు రాకుండే అని చెప్పుకునే అంత గుండె ధైర్యం ఉన్నాను మనం. సో ఆడికి పోయింది అనుకో, ఒక్కొక్కరికి ఉంటుంది మనం పోతే. సో ఇవన్నీ చెత్త కథలు అవన్నీ. మనలాంటి వాళ్ళని బిగ్ బాస్ హౌస్ పంపించింది అనుకో 10 మందిని, అప్పుడు ఉంటుంది ఆట, అసలు ఆట అప్పుడు ఉంటుంది. బట్టలు చెప్పుకోవాలి బయట అందరూ. సో పోదాం, మనం కూడా బిగ్ బాస్ పోవడానికి ప్రయత్నం చేద్దాం. సరేలే, సెల్ఫ్ డబ్బు ఎక్కువ అవుతుంది, ఇది పక్కకు పెట్టి. సో బిగ్ బాస్ హౌస్లో అట్లా జరుగుతుంది. ఇంకా రోహిణి ఎలిమినేట్ అయింది. రోహిణి ఎలిమినేషన్ గురించి మనం చాలా చాలా ప్రౌడ్గా మాట్లాడుకోవాలి. ఒక మనిషి కప్పు గెలవడము, మనుషుల్ని గెలవడము వేరు. తను ఒక మనిషి తనని తాను గెలవడం ఉంటుంది చూసినావా, సెల్ఫ్ విన్నింగ్. దట్ ఈస్ ద ఓవరాల్ విన్నింగ్, దట్ ఈస్ ద హైలైట్ విన్నింగ్ అది. సో రోహిణి తనను తాను గెలుచుకొని బయటకు వచ్చింది. ఆబ్వియస్గా తను విన్నర్ కదా. ఇన్ని ఎలిగేషన్స్ ఉన్న ఈ కంటెస్టెంట్స్ కంటే రోహిణి కదా విన్నర్, అంటే అందరికంటే రోహిణి విన్నర్. సో రోహిణి ఎలిమినేట్ అయింది. అండ్ ఇవాళ విష్ణుప్రియ ఎలిమినేట్ అవ్వబోతుంది. ఇప్పుడు ఎలిమినేట్ అవ్వాల్సింది ఈ అక్క, ఇవాళ ఎలిమినేట్ అవుతుంది. ఇప్పుడు బయటికి వెళ్ళగానే విష్ణు ఫ్యాన్స్ అవ్వచ్చు, పృథ్వీ ఫ్యాన్స్ అవ్వచ్చు, యష్మి ఫ్యాన్స్ అవ్వచ్చు, కట్టుకొని కలగలుపుకొని అందరు తీసుకొచ్చి గౌతమ్కి కాకుండా నిఖిల్కి ఓట్లేస్తారు.
నిఖిల్ కొట్లేస్తే ఇట్లా కుప్ప పెరుగుతూ ఉంటుంది. ఇక గౌతమ్కి ఎవరు వేస్తారు, ఆ రోహిణి, టేస్టీ తేజ, ఇక వాళ్ళు కూడా వేసేటట్లేరు, వేసినా అయ్యేటట్లేదు కాబట్టి ఇట్లా నడుస్తుంది. సో విష్ణుప్రియ ఎలిమినేషన్కి నాకు ఎలాంటి బాధలు లేవు, అన్ని ఆనందాలే ఉన్నాయి. సార్ నాది ఫ్లట్టింగ్ నేచర్ సార్ అని తను చెప్తుంది విష్ణుప్రియ. ఆబ్వియస్గా మీది ఫ్లట్టింగ్ నేచరే. సో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఆడియన్స్ ఎవరైతే ఫ్లట్టింగ్ నేచర్ ఉంటారో, ఎవరైతే వాళ్ళకి నచ్చినట్టు ఇట్లా కనెక్షన్ బిల్డ్ చేసుకుంటారో వాళ్ళు జెన్యూన్. నేను కూడా పోతా, నేను కూడా 10 మందిని ఫ్లడ్ చేస్తాను, జెన్యూన్ ఫ్లడ్ చేస్తున్నా. సో నేను జెన్యూన్ అని చెప్తా. నేను వేనాక కేవలం జెన్యూన్గా అన్నదనుకో అప్పుడు చూసుకుంటారు మా పిఆర్టీ, మిమ్మల్ని వేసుకుంటారు గట్టిగా. సో మనం పోవాలి, మనకు నచ్చినట్టు ఉండాలి, 2 కనెక్షన్స్ పెట్టుకోవాలి. మనం చేసే ఆట విష్ణు ఒక మాట అంది, మనం సార్ నేను ఏర్పడుకున్న ఒక ఫ్లట్టింగ్ నేచర్ సార్, నా మాటలు లేకపోతే నేనుండే బిహేవియర్ పృథ్వీ అనే అబ్బాయి గేమ్ని ఎట్లా తీస్తుంది, ఎందుకు దెబ్బ తీస్తుందో ఆలోచించకుండా నేను ఫ్లడ్ చేసిన సార్. వాడుకున్నావు, మంచిగా వాడుకునేంత వాడుకున్నావు, పంపించినావు బయటికి, అయిపోయింది. ఇప్పుడు నాకు రిగ్రెట్ ఉంది సార్. ఎందుకు ఇదంతా, ఎందుకు ఇప్పుడు అందరూ అనుకుంటారు ఇవాళ ఎలిమినేట్ అవుతుంది కదా, ఏ వీడియో కింద కామెంట్లు, విష్ణు వి మిస్ యూ విష్ణు, నీ అంత హానెస్ట్ ఎవరు ఉంటారు విష్ణు అసలు ప్రపంచంలో. ఈయనను నిన్న నాగార్జున సార్ ఒక మాట అడిగిండు, అమ్మ ప్లానెట్స్ ఎన్ని ఉంటాయి, ఇన్ని ఉంటాయి, మరి దేవుళ్ళు ఎంతమంది ఉంటారు అనుకుంటున్నావు అంటే, భూమి మీద ఉన్న ప్రతి ఒక్క జీవి దేవుడితో సమానం. నాకు అని నేను దౌడ ఎందుకు తీయ మళ్ళీ అని అంటే నేను ఏదో అన్నా అని అనుకుంటారు. దానికి నాగార్జున 65 ఏళ్ళ నాగార్జున మన్మధుడు ఏమంటుంది తెలుసా, బాబా విష్ణు ఇంతకంటే జెన్యూన్ ఎవరైనా ఉంటారా విష్ణు, చూసారు ఆడియన్స్ ఇంతకంటే జెన్యూన్. ఇప్పుడు నేను కూడా అంటపోవచ్చు, ఏమున్నది అందరు దేవుళ్ళు, నేను దేవుడిని, ఆడదేవుడు ఏడుదేవుడు అని అందరిని అంటే నేను జెన్యూన్ అయిపోతున్నా. పిచ్చుకుక్క లెక్క అరుచుకుంటా, నీ ఒంట్లో హీట్ ఉందా, నువ్వు జీరోవి, నీ క్యారెక్టర్ నీకు తెలుసు అంటే, ఇప్పుడు రోహిణిని నీ క్యారెక్టర్ ఎంతో తెలుసు, నువ్వేందో తెలుసు అని విష్ణుప్రియ అంది అంటే దేవుని తిట్టినట్టేనా? ఏం రా సెన్స్ లేదు, లాజిక్ ఉండాలి కొంచెం మాట్లాడడానికి. ఏం మాట్లాడుతున్నావు విష్ణుప్రియ, నువ్వు పుణ్యవతివి నాకు తెలుసు, నీ క్యారెక్టర్ ఏందో తెలుసు, నీ పర్సనాలిటీ ఏందో తెలుసు, ఎవడు ఇదిగాడు అదిగాడు ఇట్లా మాట్లాడింది ఎవరిని, సోనియా అని అంటే, సోనియా దేవుడికి అట్లా అంటారు ఎవరైనా? బుద్ధి జ్ఞానం లేదు, కొంచెం అన్నా లేదు. దేవుళ్ళని తిరిగా అట్లా ఈమె దేవుళ్ళని అంటే, ఈమె బాయ్ ఫ్రెండ్స్ అందరు ఈమెకు దేవుళ్ళు, అందరూ వదిలేస్తుంది, బాయ్ ఫ్రెండ్స్ అంటుంది. మళ్ళీ ఇప్పుడు పృథ్వీతో వండుకుంటా అంటది కదా. నేను ఓవరాల్గా చెప్తున్నా, నేను అన్ని డిఫైన్ చేయట్లే, నేను ఫన్ వే ఐమ్ టెల్లింగ్ దాట్. ఇప్పుడు మీరు ఏదో వచ్చి నిన్న కొంతమంది కామెంట్ చెప్పిళ్ళు, ఒరే వేస్ట్ వేలో విష్ణుని అలా అంటున్నావురా, నీకు సిగ్గు లేదారా, నీకు కొంచెం అన్న జెన్యూన్ మైండ్ సెట్ ఉంటే నువ్వు విష్ణుని ఇట్లా తిట్టవురా అంటు. అక్క నీది నీ పర్స్పెక్టివ్, నా పర్స్పెక్టివ్. ఇప్పుడు నేను ఇట్లా తిట్టినా కదా, సో ఇప్పుడు నేను ఇట్లా అంటున్నా విష్ణుప్రియ వాళ్ళు దేవుడా వీళ్ళు. ఇప్పుడు నేను కూడా మాట్లాడుతున్నా కదా, ఇప్పుడు నేను నా ముందుకు వచ్చి ఇంటర్వ్యూ చేసిందే అనుకో, అరే ఇప్పుడు ఇవన్నీ చూస్తుంది విష్ణుప్రియ గారిని, ఆ గేమ్ని లేకపోతే ఆమె ఆటని నేను మాట్లాడినా కాబట్టి, ఇఫ్ హర్ థింక్ దట్ ఐఎమ్ బ్యాడ్, ఇక్కడికి వచ్చి జీవులు అంటే ఇక్కడున్న జీవులందరూ దేవుళ్ళే అన్నప్పుడు, మీకు నమస్కారం గురువు గారు, దేవుడు గారు అని అన్నది కదా. 100కి 100 వస్తాయండి, 100 మాట్లాడతాం మనం. బీయింగ్ జెన్యూన్ ఈజ్ డిఫరెంట్ అండ్ బీయింగ్ హానెస్ట్ ఈజ్ డిఫరెంట్. అండ్ షీ వాజ్ జెన్యూన్, ఐఎమ్ నాట్ ఎట్ ఆల్ టెలింగ్ దట్ బ్యాడ్. తను జెన్యూనే కాదనట్లేదు, కానీ ఇంకా మొత్తమే అన్నీ ఏం చేసినా కూడా ఆమె హానెస్ట్, ఏం చేసినా ఆమె జెన్యూన్ అని అనుకోవడం వల్ల ఏమవుతుందంటే, ఇప్పుడు ఈవెన్ మన సొంత పిల్లలైనా మన సొంత ఫాదర్ అయినా తప్పు చేసి ఇది తప్పే అని అనాలి, రైట్ చేసి ఇది రైటే అని అనాలి. బట్ ఏది చేసినా రైటే అని అనడం మాత్రం మూర్ఖత్వం అని నా ఒపీనియన్. 2 నిమిషాలల్లో ఒడిసే కథ చెప్పుకోవడానికి, కాకపోతే మనం ఎపిసోడ్ ఒక 1.5 ఉంది కాబట్టి 1.5 మాట్లాడుకోవాలి. రోహిణి ఎలిమినేట్ అయింది. రోహిణి ఎలిమినేట్ అయిన తర్వాత అవినాష్ని అడిగిండు, అవినాష్ ఎవరు ఎలిమినేట్ అవుతావారు అనుకుంటున్నావు నీ ప్రకారం అని అంటే, నేను కూడా ఫస్ట్ టైం నామినేషన్కి వెళ్ళాను సార్, సో అప్పుడు అలానే అయింది. ఇప్పుడు కూడా రోహిణి ఫస్ట్ టైం నామినేషన్కి వెళ్ళింది, సో మేబీ రోహిణి అని అనుకుంటున్నాను. అండ్ రోహిణి వాజ్ థింకింగ్ దాట్ అవును నేను ఎలిమినేట్ అవుతా కావచ్చు, ఫస్ట్ టైం నామినేషన్ పోయినా, నాకు ఫైనల్ దాకా వెళ్ళాలని ఉందని టీ చేసుకుంటూ అంది. బట్ ఎనీవే రోహిణి ఎలిమినేట్ అయింది, బయటకు వచ్చింది. అండ్ హీరో ఎవరు విలన్ ఎవరు అనే దాంట్లో హీరోలుగా అవినాష్ని, ప్రేరణని, గౌతమ్ని పెట్టి, విలన్స్గా విష్ణుప్రియాని, తర్వాత నిఖిల్ని, ఆ తర్వాత ఇంకొకరు ఎవరున్నారు, నబిల్. విష్ణుప్రియ, నిఖిల్, నబిల్, వీళ్ళ ముగ్గురిని పెట్టి వచ్చేసింది. అని చెప్తూ కూడా ఎవరు హీరో కాదు, ఎవరు విలన్ కాదు, బట్ నా పర్స్పెక్టివ్లో ఇది అని. బట్ ఫైనల్గా వస్తూ కూడా ఒక న్యాయం చేసి వచ్చింది. సో మీరు ఎవరికి ఓటేస్తున్నారు మరి? గౌతమ్కి వేస్తున్నారా, నిఖిల్కి వేస్తున్నారా, నబీల్కి వేస్తున్నారా, ఎవరికి వేస్తున్నారు, ఎవరు గెలవాలని మీరు అనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి.